గూడు చెదిరిపోయి బుక్కెడు కూడు కోసం ఎదురుచూస్తున్న ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల నిర్వాసితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో బాధితులకు అన్నం పెట్టి ఆకలి తీర్చింది. 2 రోజులుగా ప్రభుత్వం భోజనం పెట్టకపోవడంతో బాధితులు ఆకలితో అలమటిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గత 2 రోజులుగా మంచినీళ్లు, భోజనం, స్నానాలకు నీళ్లు ఏర్పాటు చేసి భూ నిర్వాసితులకు భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం ఆదుకునే వరకు బాధితులకు పక్షాన ఉంటామని భరోసా నింపారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబ అందిస్తారు. వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి భూదాన్ భూముల్లో ప్రజల ఇళ్లను కూలగొట్టి రోడ్డున పడేసినటువంటి ప్రభుత్వం కనీసం వాళ్లకు మంచినీళ్ళు కూడా అరేంజ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. గత 3 రోజులుగా వాళ్ళను రోడ్డున పడేసి అరిగోస పెడుతుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ అంబేద్కర్ భవనంలో దాదాపు 600-700 మందిని తీసుకొచ్చి పడేశారు తప్ప వాళ్ళకి మంచినీళ్ళు లేవు, కనీసం భోజన వసతి లేదు. వాళ్ళు టాయిలెట్లు పోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు ఉన్నారు, అట్లాగే ముసలి వాళ్ళు ఉన్నారు. చాలా రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి మహిళలు, పురుషులంతా ఉన్నారు. అమ్మ, ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఇక్కడ మిమ్మల్ని తీసుకొచ్చి పడేశారు. మమ్మల్ని భోజనాలు లేవు సారు, నీళ్లు లేవు, మంచినీళ్ళు లేవు, భోజనం లేదు. మమ్మల్ని పిలిచిన వాళ్ళు లేరు, మందులు ఇచ్చిన వాళ్ళు లేరు. అసలు ఏం చేస్తున్నారు ఈ ప్రజలు, ఎంతమంది ఏం చేస్తున్నారు అన్నది ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అసలు ప్రభుత్వమే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు అంటుండు, మా తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న సెల్లుకి ఇచ్చిండండి, బాధితులు అని పెట్టిండు. మేము వరద బాధితులు అండి, బాధితులను ఆయన రక్షించమని మేము కోరుకుంటున్నాం సార్. మీ తుమ్మల నాగేశ్వరరావు గారు బయటికి రావట్లేదు, విడికి మాటలు ఎందుకు చెప్పాలి సార్ అండి? పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు, పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ఇల్లు పోయి మేము లక్షలు నష్టపోయి మా బాధలో మేము ఉంటే పెయిడ్ ఆర్టిస్టులు ఇక్కడ ఈ బాధ ఎందుకు పడతాం సార్? మాకు ఇల్లు వాకిలు ఉంటే మేము పోయి ఆడ ఉండొచ్చుగా. ఇక్కడ ఈ బాధ ఏంది? ఇప్పుడు మేము పని చేసుకుంటేనే బతకగలుగుతాం. మరి మాకు పని లేదు, ఏం 5 రోజుల నుంచి బడి ఉంటున్నాం. మాకు 3 రోజుల నుంచి టీఆర్ఎస్ సార్లే తెస్తున్నారు భోజనం. మేము తిని మేము అబద్ధం ఆడదు సార్ అండి. వాళ్ళు మా కడుపులు నింపుతున్నారు. టీఆర్ఎస్ సార్ వాళ్ళు 3 రోజుల నుంచి మా కడుపు నింపుతున్నారు. ఇంకా ఏరే పార్టీ వాళ్ళు ఎవరూ తీసుకురావట్లేదు సార్. మమ్మల్ని ఎవరు ఆదరించట్లేదు. కేవలం టీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే మాకు భోజనం పెడుతున్నారు. మీరందరూ పేదలు కాదు, మీరందరూ దొంగలు, మీరు పెయిడ్ ఆర్టిస్టులు, మీకు డబ్బులు ఇచ్చి ఏడిపిస్తున్నారు, మీకు డబ్బులు ఇచ్చి చెప్తున్నారు అంటున్నారు. మీరు డబ్బులు తీసుకుని ఏడుస్తున్నారా? మీరు బాధ్యతలా? మీరు అసలు సర్వం కోల్పోయిన వాళ్ళు. డబ్బులు ఎవరు పోయి ఏడుతున్నాం, మేము డబ్బులు పోయి ఏడుతున్నాం. మేము దొంగలం కాదు, వాళ్ళు దొంగలు అయి బయటికి రావట్లే. మేము దొంగలం కాదు, వాళ్ళు దొంగలాల బయటికి రావట్లే. వాళ్ళు దొంగలు అయి బయటికి రావట్లేదు. ఎవరిని సార్ దొంగలని? మమ్మల్ని దొంగలు అనేది మేము దొంగలం అంటే కూలి పని చేసుకున్నాం, పట్టణంలో వచ్చి కూలి పని చేసుకుందాం అని ఇల్లు కట్టుకొని మేము ఉంటారు. మేము దొంగలం. అసలు మీ నోరెట్టొస్తుంది సార్ మీకు దొంగలం అని? మేము దొంగలం అయ్యి ఏ బినాములు దాచుకున్నాము, ఏ కోట్లు తీసుకున్నాం ఉన్నాయా? మాకు గూడు ఉంటే చాలని పోరాడుతాం. మేము ఎట్లా దొంగలం అవుతాము అంటానికి? కానీ బుద్ధి జ్ఞానం ఉండాలి. బుర్ర పనిచేస్తుంది దొంగలు అంటానికి. ఇంతమంది పేద ప్రజల్ని అక్కడ తీసుకొచ్చి రోడ్డు మీద వేసి అంబేద్కర్ గారు దాంట్లో ఇది తల్లిగారి పుట్టిల్లాగా అయింది మాకు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగము, ఆయన చేసిన రాజ్యాంగంలో మనం పడేసి మీకు దిక్కు అదే దిక్కు అని మాకు పడేసి మీరు పుట్టిల్లాగా మాకయింది. కథం పాటలన్నీ వచ్చి మమ్మల్ని ఆదుకుంటారు. మీరు ఆదుకుంటారు అసలు ఏమన్నా? మీరు నిజంగా మీకు శుద్ధి ఉంటే, నిజంగా మీకు జ్ఞానం బుద్ధి ఉంటే నేను ఇది ఒక్కటే అడుగుతున్నా, ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి. ఇది పేదల యొక్క వర్షన్ ఇట్లా ఉంది. గత 5 రోజులుగా వీళ్ళు నరకయాతన పడుతున్నారు. తీసుకొచ్చి ఇక్కడ పడేసి కనీసం భోజనాలు కూడా పెట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ వచ్చి పర్యటించిన తర్వాత జిల్లా బీఆర్ఎస్ శ్రేణులకు ఒక ఆదేశం జారీ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పేదలను ఆదుకోమని చెప్పారు. ప్రతిరోజు న్యాయ సహాయంతో పాటు ప్రత్యక్ష పోరాటానికి కూడా బీఆర్ఎస్ అండగా ఉండాలని చెప్పినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు భోజనం వడ్డిస్తున్నారు. నాగరాజు గారు, వీళ్ళ పరిస్థితి ఏంటంటే కనీసం 2-3 రోజులుగా మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు, అట్లాగే భోజనం పెట్టట్లేదు అని చెప్తున్నారు. వాస్తవ పరిస్థితి ఏంది ఇక్కడ అంబేద్కర్ భవన్లో? వాళ్ళ ఇల్లు గులగొట్టారు, వాళ్ళని రోడ్డు మీద వేశారు. చిన్నపిల్లలను చూడట్లేదు, ముసలిళ్ళని చూడట్లేదు, పేషెంట్లని లేదు. తీసుకొచ్చి పునరావాస కేంద్రం అని చెప్పి ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అంబేద్కర్ భవన్లో అక్కడ టీటీడీసీలో వాళ్ళని పడేశారు. వాళ్ళ సామాన్లు ఏదైతే చెత్తను మూట కడతాో అట్లా మూట కట్టి లోపలేశారు. ఇవాళ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ఇక్కడికి వచ్చి మీ ఆధార్ కార్డులు డీటెయిల్స్ ఆయన తీసుకుంటున్నారు. మీది ఏ ఊరు అక్కడికి పోయి ఉండండి, మీకు ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. ఎటువంటి గ్యారంటీ లేదు. పైగా ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి భోజన వసతులు కానీ, మంచినీళ్లు కానీ, కనీసం వాడుకోవటానికి వాళ్ళకి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. తీసుకొచ్చిన రోజు తప్ప నెక్స్ట్ డే వీళ్ళందరినీ ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. వీళ్ళందరినీ కూడా
ఇక నిరాశయాసులు చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా స్థలాలు చూపించకుండా పంపించాలనే ఉద్దేశంతో తిండి కూడా పెట్టకుండా ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాలనే ఉద్దేశంతో వాళ్ళకి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ బిల్డింగ్లో కొంతమందిని పెట్టారు, ఈ బిల్డింగ్లో కొంతమందిని పెట్టారు. అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఇది మీ బాధ, ఇది మీ పరిష్కారం అని మాకు ఒక మాట చెప్తే ఈ జనాలు ఇంత అల్లడి తల్లడి కాకుండా ఉంటారు కదా సార్. ఇవాళకి స్నానాలు లేవు, నీళ్ళు లేవు, ఎవరు వాళ్ళు చుట్టాలు ఇళ్ళకి పోయి తల దాచుకొని ఇక్కడికి వచ్చి పొద్దున్నే 1కి పోవటానికి 2కి పోవటానికి కడుపు నిండా అన్నం లేకుండా ఎన్ని రోజులు పడేము సార్. ఈ బాధ మేము మమ్మల్ని కొంచెం అర్థం చేసుకొని మాకంటూ ఒక న్యాయం చేయమని అడుగుతున్నాం. మేము ఎవరు చెప్పారు సార్ ఆ మాట? మా ముందుకు వచ్చి మాతో అనండి సార్. దొంగతనంగా దొంగ మాటలు మాట్లాడుకోకుండా మా ముందుకు వచ్చి అక్కడ నిజాయితీకి బతికినోళ్ళు ఎవరో, నిజాయితీకి బతకనోళ్ళు ఎవరో తెలుసుకొని మాట్లాడండి సార్. పిచ్చి మాట్లాడొద్దు. అమ్మ, మీరు ఈ కలెక్టర్ గారు ఒక ప్రకటన చేస్తున్నారు, ఎస్పీ గారు ఒక ప్రకటన చేస్తున్నారు, మంత్రులు మిమ్మల్ని పేడ్ ఆర్టిస్టులు మీరు బాధితులే కాదు ఎక్కడెక్కడ నుంచి వచ్చారంట సార్. మేము అసలైన బాధితులం కాబట్టి మేము చాలా సార్లు ధర్నాలకు కూడా దిగినాం. మాకు కోర్టు ఆర్డర్స్ చాలా వచ్చినాయి సార్. మాకు కరెంటు నీళ్లు ఇవ్వమని వచ్చినాయి. మేము వెళ్ళి ధర్నాలు చేసినా కూడా మమ్మల్ని కలెక్టర్ కదా మా దగ్గరకు వచ్చి కనీసం మీకు లేవమ్మా, మీకు ఈ ఆర్డర్స్ లేవు, ఏమి లేవు, మీది అసలు అక్రమ ఇండ్లు, మీరు వెళ్ళిపోండి అంటే మేము అప్పుడే వెళ్ళిపోయేవాళ్ళం సార్. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అదే మా ఈ అక్రమంగా ఉన్న వాళ్ళమే అయితే మేము 9 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కదా సార్. మరి అప్పుడే మీది కాదని చెప్పి మమ్మల్ని వెళ్ళగొట్టచ్చు కదా. ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఇట్లా అర్ధాంతరంగా వెళ్ళగొట్టడం ఇది బాగలేదు కదా సార్. ఇది పరిస్థితి బాగలేదు కదా సార్. ఇట్లా అర్ధాంతరంగా వచ్చి ఇండ్లు గుల్లగొట్టి మమ్మల్ని ఇట్లా నష్టపరిహారం పక్కా ఇండ్లు కట్టుకున్నాం కదా సార్. ఇంత మంచిగా ఉన్నాం కదా సార్. మమ్మల్ని ఇట్లా అన్యాయం చేశారు. మమ్మల్ని ఇట్లా రోడ్లు బట్టి అడుక్కొని తినమని చెప్పారు సార్. మా పరిస్థితి లేని సార్. చెప్పుకోవాలి మేము అసలైన బాధితులం కాకపోతే మీరు ఎక్కడైనా ప్రూఫ్ చేసుకోండి సార్. మేము నిజమైన బాధితులమో కాదో మీరు అక్కడికి వచ్చి మీరు చూసుకోండి సార్. అసలు మేము ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నామో మీరు చూస్తే తెలుస్తుంది సార్ మా పరిస్థితులు. మా ఇల్లు డబ్బులు చేడిపిస్తున్నారు జనాలని మాట్లాడుతున్నారు. అట్లా ఎట్లా చేస్తారు సార్? డబ్బులు ఇల్లులు పోయి ఇంత ఆస్తి నష్టపోయి ఇంత ఇల్లు కోల్పోయి రోడ్డును పడితే మేము మా బాధలు మేము ఏడుస్తుంటే డబ్బులు చేడిపిస్తున్నారని మాట్లాడుతున్నారు అధికారులు. కూల్చే టైంలో ఇల్లు కూల్చే టైంలో మీడియా వాళ్ళని లోపలికి ఎంటర్ చేస్తే అప్పుడు అర్థమయ్యేది వీళ్ళ కాదా పెయిడ్ ఆర్టిస్టుల నిజమైన బాధితులు అనేది అర్థమైంది సార్. ఏమర్థమవుతుంది సార్? మేము రానిలేదు కదా, మీడియా వాళ్ళు రానిలేదు కదా, అప్పుడు రియాలిటీకి అర్థమయ్యేది కదా. చెప్పకుండా వచ్చారు కదా సార్, ఈజీగా అర్థమైపోయేది మీకే. మా బాధ మీకు అట్లుంది సార్, కామెడీగా ఉంది. ఈ పేదల్ని ఖచ్చితంగా వాళ్ళు ఒక దరి చేరేంత వరకు అండగా నిలబడాలి బీఆర్ఎస్ పార్టీ. ప్రభుత్వం వాళ్ళకు వసతులు కల్పించకపోయినప్పటికీ, వాళ్ళకు భోజనం కానీ నీళ్లు కానీ ఏర్పాటు చేయకపోయినా మీరే ముందుండి, పార్టీ ముందుండి సహాయ సహకారాలు అందించాలి. వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయాలి, మంచినీళ్ళు ఏర్పాటు చేయాలంటే మేము అదే పనిలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా కేటీఆర్ గారు చెప్పిన విధంగా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా జిల్లా బీఆర్ఎస్ పార్టీ నిద్రపోకుండా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? ఎందుకు ఏముంది ఏమీ లేదు. ఇళ్ళల్లో పని చేసి వాటల్లో పని చేసి దాని దగ్గర ఉందని చేసుకుంటే పని సార్. ఏం చేస్తాం? మా కర్మలు ఎట్టున్నాయి. భూములు లేవా? వాళ్ళ ఆస్తులన్నీ మేమే తిన్నామా? వాడికి ఆస్తి వెనక ఏది లేదా? మేమే ఉన్నాం. మేము మా ఇల్లే దొరికినాది, మా గుట్ట మీదే దొరికినాది. నీళ్ళు లేక కరెంట్ లేక దోమలలో కుట్టి చేసి పండుకొని ఇటు చేసుకొని చెట్టు పుట్ట వాడు గుట్ట అంతా కొట్టుకొని చేసుకొని బతుకుతుంటే ఈ రకంగా చేస్తాడు మమ్మల్ని. 5 రాత్రిళ్ళు నిద్ర లేక తానం లేక పోయి వాళ్ళని వీళ్ళని అడిగి కాలువలమ్మడికి పోయి తానం చేసి ఇట్లనే నిరాహార దీక్ష చేస్తున్నాం. నిద్ర లేదు. సరే అన్నం అంటే పాపం వాళ్ళ కడుపు చల్లకుండా అన్నం తీసుకొచ్చి పెడతారు. కానీ పండుకునేది ఎట్లా, తానం చేసేది ఎట్లా? ఎన్ని రోజులు పెడతారు సార్? అన్నమైన నీళ్ళని ఎన్ని రోజులు పెడతారు సార్? 1 రోజు 2 రోజులు పెడతారు, మా అయితే 1 నెల పెడతారు, 1 2 నెలలు పెడతారు. జీవితాంతం అయితే మమ్మల్ని కాపాడలేరు కదా సార్. మాకు ఆ బాధ్యత ఇవ్వమంటే ఎందుకు ఇవ్వట్లేదు సార్? అసలుకి సరే ఒక తండ్రి లాంటి వాడు బిడ్డల్ని కాపాడాలి కదా, మానవత్వం ఉండాలి కదా. అందరం కూడా తల్లి కడుపులో పుట్టిన సమానంగా. సరే పెద్ద అయితే పెద్ద కావచ్చు, 4 అక్షరాలు చదివిండు, ఆస్తుపాస్తులు ఉన్నాయి, సరే నువ్వు పెద్ద కావచ్చు. మాకు ఆస్తులు లేక మీ గరీబులమై మేము చిన్నం కావచ్చు. నీ మనసులో ఉన్నది గుణతత్వమే, నా మనసులో ఉన్నది గుణతత్వమే. మంచి మనసుగా మార్చుకోవాలి కదా. ఎల్లకాలం బతక రాలేదు కదా. ఆ పదవి నీకు ఎల్లకాలం ఉండదు కదా. నీకు ఉండేది ఇంకొక 2 సంవత్సరాలు ఉంటుంది ఏమో. ఆ 2 సంవత్సరాల లోపట్ల మమ్మల్ని ఇబ్బంది పెడితే మీకు ఏ పార్టీ ధర్మం అవుతుంది? ఏ పార్టీ? మీ తల్లి అట్టాటోళ్ళు, చెల్లి అట్టాటోళ్ళు, అక్క అట్లాంటి వాళ్ళు, మీ అక్క చెల్లెలకు ఇలాంటి పరిస్థితి వస్తే నీకు నిద్ర పడుతుందా? నీకు ఆకలి అవుతుందా? నీకు దూపు అవుతుందా? నీ అట్లాంటి అక్క చెల్లెలు మేము కదా మీద పడ్డారు. నేను తండ్రి లాంటి వాళ్ళని నేను కాపాడుకుంటా. ఎట్టనైనా వాళ్ళ సహకారం ఉంటేనే వాళ్ళు ఓటెత్తే నేను కూడా గెలిచిన అని మానవత్వంతో. సరే మా తప్పు కావచ్చు నమ్మినందుకు. ఎందుకంటే పెద్దలు వాళ్ళు మాకు మంచి చేస్తారో ఏమో
మేము గరీబోళ్ళం కాబట్టి 100 గజాల ప్లేస్ వస్తుంది కదా, అది భూదాన భూమి అంటే అందరికీ కూడా ఆశ ఉంటుంది కదా. 100 గజాల ప్లేస్ గురించి మేము నమ్మినందుకు మా చెప్పుతోటి మా చెంప మీద మేము కొట్టుకొని మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పటికీ కూడా మాకు ఇళ్ళు మాకు ఇవ్వండి. ఇది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పేదల యొక్క బాధ. ఇది వినోబా నగర్ని మొత్తం ధ్వంసం చేసినటువంటి ప్రభుత్వం వాళ్ళని దొంగల్లా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పునరావాస కేంద్రంలో మంచినీళ్ళు కూడా లేని నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గత 3 రోజులుగా నీళ్లు అట్లాగే భోజనాలు తీసుకొచ్చి పెడుతూ వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని రోజులు ఎవరు భోజనాలు పెట్టినప్పటికీ అల్టిమేట్గా ఆదుకోవాల్సింది ప్రభుత్వమే కావచ్చు. మా భూములను మాకు అప్పచెప్తే అక్కడే తమ శేష జీవితం గడుపుతామని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. తమను దొంగల్లాగా చిత్రీకరించొద్దు, కేవలం బాధితులాగా తమను నష్టపోయినటువంటి వాళ్ళగా చూడాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలంతా ప్రభుత్వాన్ని చేతులెత్తి వేడుకుంటున్నారు.